కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తర్వాత శ్రీకృష్ణుడి దర్శనం కోసం దూర్వాసుడితో పాటు ద్వారక వెళ్లిన ఋషులందరినీ ఆట పట్టించాలని శ్రీకృష్ణుడి కొడుకు సాంబుడు గర్భవతిగా వేషం ధరించి వారి దగ్గరకు వెళ్లి తనకి ఏ బిడ్డ పుట్టబోతుందో చెప్పమన్నాడు. తన దివ్య దృష్టితో అంతా గ్రహించిన దూర్వాసుడు సాంబుడి కడుపున ముసలం పుట్టి యదువంశాన్ని నాశనం చేస్తుందని సాంబుడిని శపించాడు. దాంతో సాంబుడి పొట్టకు చుట్టిన బట్టల్ని విప్పగానే అందులో నుండి ముసలం కింద పడింది. అది చూసి భయపడిన సాంబుడు అతడి స్నేహితులు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్లి ఆయనకి విషయాన్ని చెప్పడంతో శ్రీకృష్ణుడు వారిని మందలించి సముద్ర తీరంలోని ఓ కొండపై ఉన్న పెద్ద బండకేసి ఆ ముసలాన్ని అరగదీసి దాన్ని సముద్రంలో కలపమన్నాడు. శ్రీకృష్ణుడి ఆదేశంతో ముసలాన్ని సముద్రంలో కలిపిన యాదవులు దాని కొనని మాత్రం అరగదీయకుండా సముద్రంలోకి విసిరేయడంతో దాన్ని ఓ చేప మింగేసింది. ద్వారకలో ఉన్న శ్రీకృష్ణుడు ఇదంతా గమనిస్తూ తన అవతార సమాప్తికి 2వ అడుగు పడిందని నవ్వుకున్నాడు. జై శ్రీకృష్ణ.